హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూడండి, మగ్గం వర్క్ నుంచి మన కంప్యూటర్ వర్క్లో డిజైన్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ ట్రెండింగ్ అవుతున్న డిజైన్ అనమాట. యాక్చువల్గా కస్టమర్కి మనకి వచ్చేటప్పటికి సెమీ షార్ట్ హ్యాండ్ చేయమన్నారు. అంటే సెమీ షార్ట్ హ్యాండ్ అంటే ఎలా అంటే 7-8 ఇంచెస్ అనమాట. బట్ మనకి ఈ డిజైన్ 10 ఇంచెస్ 11 ఇంచెస్ వరకు వస్తుంది. స్కిప్ చేయకుండా మొత్తం డిజైన్ అయితే వేయడం జరిగిందనమాట. దీంట్లో షార్ట్ హ్యాండ్కి ఫుల్ ఆల్ ఓవర్ అయితే లేదండి. అంటే ఈ డిజైన్ 2-3 కాంబినేషన్స్ 4 కాంబినేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ శారీ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ని వాళ్ళు ఒక 3 శారీస్ పైకి మ్యాచ్ చేసుకుంటారన్నారు. సో అందుకనే గోల్డ్ అండ్ సిల్వర్ ఆ శారీలో ఉన్న జరీస్ అనమాట. అండ్ లైట్ గ్రీన్, బాటిల్ గ్రీన్ వాళ్ళ శారీ కలర్స్. సో అవి నేను కాంబినేషన్గా తీసుకొని డిజైన్ అయితే డిజైన్ చేశానమాట. ఈ డిజైన్ మనకి కట్ వర్క్లోనూ ఉంటుంది అండ్ రౌండ్ నెక్లో కూడా ఉంటుందన్నమాట. నెక్ కూడా చాలా ముద్దగా మొత్తం నాట్ స్టిచ్ అండి. నాట్ స్టిచ్ ఆల్ ఓవర్ అంటే అవుట్లైన్ అన్నమాట. అవుట్లైన్ ఉండడం వల్ల ఏ డిజైన్ అయినా మంచిగా ఎలివేట్ అవుతుంది. నేను ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చాను. యాక్చువల్లీ కస్టమర్ చాలా సన్నగా ఉంటారు, కొంచెం హెవీగానే ఇచ్చాను బూటీస్. మరికొన్ని డిజైన్స్ ఈ వీక్లో స్టిచ్చింగ్ అయిపోయినవి కూడా మీకు లాస్ట్ వీడియోలో ఎక్కువైపోతున్నాయని ఈ వీడియో కొన్ని పెట్టేశాను అనమాట, యాడ్ చేశాను చూడండి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి పర్పుల్ అండి. పర్పుల్కి రెడ్డిష్ పింక్కి పర్పుల్కి మధ్యలో ఉంటుంది కదా, ఆ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది. గ్రీన్ కలర్ పైన పర్పుల్ కలర్ వచ్చేటప్పటికి చాలా సూపర్గా ఉంది. అండ్ లైట్ గోల్డ్ జరీ అండి. మన జరీల్లో కూడా చాలా కలర్స్ వచ్చేసాయి. సో లైట్ గోల్డ్ అనమాట. ఎగ్జాక్ట్ గోల్డ్ జరీ కూడా వేసాము. ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వచ్చి పైన బూటీస్ అయితే యాడ్ చేసామన్నమాట. ఇది మన ఛానల్లో చాలాసార్లు షార్ట్లో కానీ లాంగ్ వీడియోలో కానీ పెట్టే ఉంటాము. ఇది వీక్లో నేను 1-2 అయినా వేస్తాను. అండ్ అనదర్ సారీ మంగళగిరి పట్టు అండి. శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది, జస్ట్ బార్డర్ మాత్రమే ఇలా వస్తుందన్నమాట. దీనికి మనము ప్లెయిన్ హాఫ్ పట్టు బ్లూ కలర్ తీసుకున్నామండి. బ్లూ కలర్ తీసుకొని అంటే మంగళగిరి పట్టు బ్లౌజ్ అయితే కొంచెం డెలికేట్గా ఉంటుందని చెప్పేసి హాఫ్ పట్టు అయితే తీసుకున్నానండి. తీసుకొని దీని బార్డర్లో ఉన్న కలర్స్తో డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే డార్క్ గోల్డ్ అండ్ సిల్వర్ కలరు అండ్ బార్డర్లో ఉన్న పింక్ కలర్ అనమాట. నెక్ వచ్చేటప్పటికి కట్ వర్క్ వచ్చి 3 పాయింట్స్ నెక్లా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా పిక్ ఉంటే యాడ్ చేస్తాను. ఫ్రంట్ నెక్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది. వైడ్ కట్ వర్క్ వచ్చి చాలా బాగుంటుందండి డిజైన్. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలా అయిపోతుంది. డిజైన్ అయితే ఫినిషింగ్ సూపర్ అండి. ఈ బార్డర్ వచ్చేటప్పటికి మనం శారీలో ఉన్న బార్డర్కి అటాచ్ చేస్తామన్నమాట. అందుకని బుటీస్ కూడా ఇవ్వలేదు. శారీ బార్డర్లో ఇలా వస్తుంది కదా, ఆ బార్డర్ని అటాచ్ చేసి మనం వేసేస్తామన్నమాట. స్టిచ్చింగ్ అయిన తర్వాత పిక్ ఉంటే యాడ్ చేస్తాను. కాకపోతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయండి, మన దగ్గర పిక్స్ కూడా ఉండట్లేదు. అండ్ ఇంకొకటి ఈ వీక్లో చాలా సింపుల్గా హ్యాండ్కి హెవీ లుక్ వచ్చే డిజైన్ అయితే వేయడం జరిగిందండి. చాలా అంటే చాలా సింపుల్. మన ఒక బ్లౌజ్ అవ్వడానికి 3-4 అవర్స్ పడుతుంది కదా, అలా అంటే జస్ట్ బార్డర్స్ వేస్తాము. బట్ దీనికి బార్డర్స్ లైన్స్ రావడం వల్ల చాలా సింపుల్గా, ఇది కూడా మగ్గంలో ఉందండి. మగ్గంలో ఉన్న డిజైనే ఇది కంప్యూటర్లకు డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది డిజైన్ వచ్చేటప్పటికి. చమ్కీ వర్క్తో వేస్తారు ఈ డిజైన్. ఇది చాలా సింపుల్ అండ్ తక్కువ, ఒక 600లో డిజైన్ చేసుకున్నారు. చాలా తక్కువ టైంలో ఇచ్చారు మనకు, వెంటనే ఇచ్చామని. సో అందుకని సింపుల్గా ఇలా డిజైన్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా నా దగ్గర డిజైన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇచ్చాను కదండి, ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, వేస్తాను. అండ్ ఇంకొక శారీ బ్లౌజ్ పైన వర్క్ చేయడం జరిగిందండి. ఈ హ్యాండ్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది. దీనికి కిందన కట్ వస్తుందండి, సింగిల్ కట్ వస్తుంది. పీకాక్ అయితే ఇలా వస్తుందన్నమాట. ఈ డిజైన్ వచ్చేటప్పటికి 3 కలర్స్ యూజ్ చేయొచ్చు. అండ్ స్టోన్ పెట్టుకోవడానికి వీటికి ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ అయితే సెట్ అయితే మాత్రం బాగుంటుంది. బట్ సెట్ కాకుండా ఇలా బ్లౌజ్లోనే వేస్తే మాత్రం కొంచెం డల్ అయినట్టుగా అనిపించింది నాకే. అందుకనే రెడ్ కలర్ స్టోన్ తెచ్చి పిక్ చేశాను అనమాట. ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. కానీ హ్యాండ్ అయితే కొంచెం గ్రాండ్ లుక్కే ఉంటుందండి. హ్యాండ్ చూడండి, హ్యాండ్ గ్రాండ్ లుక్కే ఉంటుంది. ఈ రెడ్ కలర్ స్టోన్స్ అంటించిన తర్వాత కొంచెం ఎలివేట్ అయిందేమో అనుకున్నాను. ఇంకా బీట్స్ కూడా పెట్టాలి వీటికి. అండ్ ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెండింగ్ వర్క్ అని చెప్పాలండి. ఇది తక్కువ కాస్ట్లో మగ్గం ఫినిషింగ్ అనమాట. మగ్గం ఫినిషింగ్ కాదండి, ఇది మగ్గంలో డిజైనే.
ఇది మనకి సారీ కలర్ కాంబినేషన్ 2 కలర్స్లో ఉంటే 2 కలర్స్లో డిజైన్ చేశాను. యాక్చువల్గా 4 కలర్స్ ఇచ్చినా సరే 2 కలర్సే మనకి ఎలివేట్ అవుతాయి ఈ డిజైన్లో. సో అందుకని నేను 2 కలర్స్లోనే ఇచ్చాను అన్నమాట. ఇది కూడా అంతే అండి. బార్డర్ అనేది మన శారీ బార్డర్కి అటాచ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మగ్గం ఫినిషింగ్ డిజైన్ అండి. ఈ వీక్లో నేను అన్ని మంచి డిజైన్లో వేసానని చెప్పాలి. ఎందుకంటే ఇది కూడా ముడుకుట్టే అండి. మొత్తము ముడుకుట్టు వచ్చి ఇలా బూటీస్ వస్తాయన్నమాట. ఇది కొంచెం ఏజ్డ్ ఆంటీకి వేయాల్సి వచ్చింది. ఆవిడ ఏంటంటే సింపుల్గా ముద్దగా స్టిచ్ కావాలి, నాకు సింపుల్గా కనిపించాలి అని చెప్పారనమాట. ఇలా అయితే మగ్గం ఫినిషింగ్తో ఉంటుందని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ అండి. నేను 3 కలర్స్ కాంబినేషన్స్ ఇచ్చానమాట. గ్రీన్ అండ్ ఇందులో 4-5 వేసుకోవచ్చు కలర్స్. బట్ నేను వచ్చేటప్పటికి శారీలో ఉన్న లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. అసలు స్టోన్ పెట్టకపోయినా సరే ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అనమాట. మగ్గం నుంచి అంటే స్టిచ్ అయిన తర్వాత ఆవిడ ఫీడ్బ్యాక్ చూడాలి నేను. ఎంత అంటే చాలా ఫోటో పెట్టినప్పుడే బాగుందమ్మా, చాలా బాగుంది అని చెప్పారు. ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ మీరు కూడా వేయించుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చానండి. మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీక్లో ఇంకొన్ని మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ వేస్తున్నానండి, అవి కూడా చూద్దరు. అండ్ అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.